హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో నేను. మనము ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి మన హ్యాపీనెస్కి రావడానికి ఇష్టపడతామండి. అదే మన ఇల్లు. సో చాలామంది నన్ను మా హోమ్ టూర్ చేయమని రిక్వెస్ట్ చేశారండి. ఈరోజు నేను మీకు మా హోమ్ని టూర్ చేయబోతున్నాను. మేము అరిజోనా స్టేట్లో ఉంటాము అని చెప్పాను కదండి. సో మా హౌస్ కంప్లీట్ లాట్ సైజ్ వచ్చేసి అరౌండ్ 8,000 స్క్వేర్ ఫీట్ అనమాట. అందులో బిల్ట్-ఇన్ ఏరియా వచ్చేసి 3,500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అండ్ మాది వచ్చేసి 4 బెడ్రూమ్ హౌస్ అండి, 3.5 బాత్ హౌస్ అనమాట. ఆ హౌస్ టూర్ని ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ఇది మా హౌస్ ఫ్రంట్ వ్యూ అండి. మాది ఫ్రంట్ యార్డ్ గార్డెన్ వీడియోలో చూపించాను కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ గార్డెన్ అనమాట. ఆర్టిఫిషియల్ గ్రాస్తో వెళ్ళామండి. అండ్ మాకు వచ్చేసి 3 గ్యారేజెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఎక్స్టెండెడ్ డబుల్ గ్యారేజ్ వచ్చేసి ఎక్స్టెండెడ్ గ్యారేజ్ అనమాట. ఇంకొకటి సింగిల్ గ్యారేజ్ ఇన్బిల్ట్ గ్యారేజ్ వచ్చింది. అండ్ అవుట్ సైడ్ వచ్చేసి మేము ఇంకొక 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చండి. సో టోటల్ 6 కార్స్ కెపాసిటీ తోటి పార్కింగ్ స్పేస్ ఇచ్చారనమాట. అండ్ ఫ్రంట్ యార్డ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ గ్రాస్ తీసుకున్నామండి. నన్ను చాలామంది అరిజోనాలో మీరు ఏ గ్రాస్ వాడుతున్నారని కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ టర్ఫ్ అండి, న్యాచురల్ గ్రాస్ కాదు. అండ్ దానికి నా ఫ్రంట్ యార్డ్ గార్డెన్ టూర్ వీడియో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తానండి. మీకు వేరే డీటెయిల్స్ కావాలి అంటే దాంట్లో వెళ్ళండి. సో నేను ఇప్పుడు మీకు మా డబుల్ గ్యారేజ్ చూపిస్తానండి. డబుల్ గ్యారేజ్ వచ్చేసి యాక్చువల్గా కార్స్ని పెట్టుకోవడానికే యూజ్ చేస్తున్నామండి. అందులో మా వారి కారు ఉంటుంది. వీటికి మేము అవుట్ సైడ్ సెక్యూరిటీ కోడ్స్ యూజ్ చేస్తామండి. సో దీనికి ఏంటంటే కార్ నాబ్స్ ఇచ్చారు, దాంతోపాటు మేము బయట సెక్యూరిటీ కోడ్స్ పెట్టించామన్నమాట. సో దీంట్లో ఓన్లీ కార్స్ పార్క్ చేస్తామండి, వేరే ఏం స్టోరేజ్ ఉంచుకోము. సో సింగిల్ గ్యారేజ్ ఇన్బిల్ట్ ఇచ్చారని చెప్పాను కదా, ఇన్బిల్ట్ మాత్రం స్టోర్ రూమ్గా వాడుతున్నామండి. ప్రస్తుతానికి మాకు ఎక్కువ కార్స్ లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ మా పాప కారు కూడా అక్కడే పార్క్ చేసుకుంటుంది అనమాట. యాక్చువల్గా వాళ్ళ నాన్నతో పాటు పార్కింగ్ స్పేస్ దానికి, అది కూడా. సో సింగిల్ గ్యారేజ్ వచ్చేసి మేము స్టోరేజ్గా వాడుతున్నామని చెప్పాం కదా, దాన్ని కూడా చూపిస్తానండి. జనరల్గా మేము ఏంటంటే పార్కుకి వెళ్ళేటప్పుడు అలా కీస్ క్యారీ చేయకుండా గ్యారేజ్ సైడ్ నుంచి యాక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ డబుల్ గ్యారేజ్ నుంచి మాకు హౌస్లోకి డోర్ ఇచ్చారండి. డైరెక్ట్గా మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే కారు దిగ్గానే ఆ డోర్లో నుంచే మేము ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాం అనమాట. ఇది వచ్చేసి సింగిల్ గ్యారేజ్ అండి, దీన్ని స్టోర్ రూమ్ కింద వాడుతున్నాము బిగినింగ్ నుంచి. దీంట్లో కూడా అంతేనండి, ఇంటి లోపలికి వెళ్ళడానికి ఒక యాక్సెస్ డోర్ ఉంది. అండ్ సింగిల్ గ్యారేజ్ నుంచి బ్యాక్ యార్డ్లోకి వెళ్ళడానికి ఇంకొక యాక్సెస్ డోర్ ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేస్తే మేము మోస్ట్లీ మాది స్టఫ్ అనమాట, ఎక్స్ట్రా స్టఫ్. జనరల్గా గ్లాస్ జార్స్ అని చెప్పాను కదా, నేను కిచెన్లో మా బాబు కోసం రీప్లేస్ చేశాను ప్లాస్టిక్ తోటి అని. సో గ్లాస్ జార్స్ ఉన్న బాక్సెస్, అండ్ ఎప్పుడైనా వెకేషన్కి వాడే కోట్లు, అంటే వన్స్ నీవైల్ ఎప్పుడో ఇయర్లీ వన్స్ యూజ్ చేసే కోట్స్ కానివ్వండి, అండ్ ఎక్స్ట్రా క్లోత్స్ కానివ్వండి, ఇక్కడే స్టోరేజ్ చేస్తూ ఉంటాము. అండ్ శ్రేష్ఠ క్లోజెట్ టూర్ చూసిన వాళ్ళకి తన మెమొరబుల్ ఐటమ్స్ గుర్తే ఉండే ఉంటాయి. సో కొన్ని బాక్సెస్ శ్రేష్ఠ మెమొరబుల్ థింగ్స్ అండి, తను యూకే నుంచి క్యారీ చేసుకునే కూడా ఉన్నాయి. అండ్ వచ్చేసి జనరల్గా ఫ్రెండ్స్ పార్టీస్ అప్పుడు యూజ్ చేసే పేపర్ ప్లేట్స్, కప్స్ ఒక బాక్స్ ఉన్నాయి. అండ్ డొనేషన్ బాక్సెస్ కొన్ని ఉన్నాయి. సో డొనేషన్ బాక్సెస్ జనరల్గా పోతూ ఉంటాయి 2-3 మంత్స్కి అలా. అండ్ ఇవి మా వారు కొంచెం డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని కొన్ని వుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారండి. బ్యాక్ యార్డ్ కానివ్వండి, లేకపోతే మా పాపకు కానివ్వండి, నాకు కానీ కొన్ని చేసి పెడుతూ ఉంటారు. దానికోసం ఎప్పుడు కొన్ని వుడ్ ముక్కలు స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారనమాట. వాటితో పాటు పిల్లల బైస్కిల్స్ అవన్నీ ఉంటాయి. సో ఆ 2 స్టఫ్స్ కూడా శ్రేష్ఠ మెమొరబుల్ కేటగరైజేషనే అండి, యూకే నుంచి తెచ్చేసుకుంది వాటిని మేము మూవ్ అయినప్పుడు. అండ్ ఇవి టీవీ బాక్సెస్ అండి, మావి 3 టీవీ బాక్సెస్. అవి మాత్రం మా హస్బెండ్ డైమండ్స్ లాగా కేర్ఫుల్గా చూస్తూ ఉంటారనమాట, మూవ్ అయ్యేటప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఆ ప్యాకింగ్ వర్క్ మాత్రం మెయింటైన్ చేస్తారు, మిగతావన్నీ అప్పటికప్పుడు రీసైకిల్ వేస్తూ ఉంటాము. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ వచ్చేసి మా హస్బెండ్ బ్యాక్ యార్డ్ క్లీనింగ్ అండ్ ఫ్రంట్ యార్డ్ క్లీనింగ్, కట్టర్స్ అండ్ వైర్స్ అవన్నీ ఉంటాయి స్టోరేజ్. అవి కొంచెం ఎక్స్ట్రా టైల్స్ అండ్ సమ్ ప్యాంట్రీ ఐటమ్స్ అనమాట. ఇది వచ్చేసి మాది బ్యాక్ యార్డ్కి వెళ్ళే డోర్ అండి. సో ఇటువైపు డస్ట్బిన్స్ అలా పెట్టాము, నేను ఒకసారి బ్యాక్ యార్డ్ చూపించినప్పుడు. ఈ కార్నర్ కూడా చూపిస్తానండి. సో ఇవి బోత్ గ్యారేజెస్ టుగెదర్ క్లోజ్ చేసే ఆప్షన్ ఉందండి మాకు. ఇది మా హౌస్ ఫ్రంట్ పోర్చ్ అండి. టైల్స్ వేయించుకున్నాము ఫ్రంట్ పోర్చ్లో కూడా. అండ్ ఇది వచ్చేసి స్పానిష్ ఎలివేషన్ అనమాట.
అండ్ నాకు గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్ నచ్చడం వలన ఈ ఎలివేషన్కి వెళ్ళామండి. అండ్ మేము వుడ్ డోరే తీసుకున్నాము. ఇది మాది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. జనరల్గా కొంచెం ట్రెడిషన్స్ ప్రకారం ఉండే యాక్సెసరీస్ని హ్యాంగ్ చేసుకున్నాను ఆ ఇంటి ఫ్రంట్కి. అండ్ యూజువల్గా మీకు నేను తోరణం వీడియోలో చెప్పాను కదా పసుపు అవి, సో దానికి పసుపు పెయింట్ చేసుకున్నాను. మా ఇంట్లోకి అందరికీ వెల్కమ్ అండి. ఇది మాది మెయిన్ ఎంట్రన్స్ నుంచి హౌస్లోకి ఎంటర్ అవగానే ఉండే ల్యాండింగ్ స్పేస్ అండి. సో ఇక్కడ నుంచి డిఫరెంట్ రూమ్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ వే. సో ఈ ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి ఇటువైపు వచ్చేసి మాకు ఇందాక డబుల్ గ్యారేజ్ చూపించాను కదండి, ఎక్స్టెండెడ్ డబుల్ గ్యారేజీ. సో ఆ డబుల్ గ్యారేజ్కి డోర్ ఇది అనమాట. సో గ్యారేజ్ నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా ఎంటర్ అవుతాము. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు 2 రూమ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మాది యూటిలిటీ రూమ్ అండి. వాషింగ్ మిషన్, డ్రైయరు అండ్ ఐరన్ బోర్డ్స్ ఉంటాయి. సో వాటితో పాటు మేము ఏంటంటే ప్రింటర్ కూడా ఇక్కడే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నేనేమి ఎక్స్ట్రా కప్బోర్డ్స్ తీసుకోలేదండి, ఎందుకంటే నేను ఈ రూమ్లో వాడే ఐటమ్స్కి స్టోరేజ్ కావాల్సిన స్టోరేజ్ బాక్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి నాది స్మాల్ సైజ్ వాషింగ్ మిషన్ అండ్ ఇది బిగ్ సైజ్ వాషింగ్ మిషన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ స్టోరేజ్ బార్ ఇచ్చారు, దానికి సరిపోతాయండి నాకు థింగ్స్. అండ్ ఇవేంటంటే బాక్సెస్ జనరల్గా లైట్ కలరు అండ్ డార్క్ కలరు వేయడానికి మెయింటైన్ చేస్తుంటాను. అండ్ మీకు చెప్పాను కదా నా క్లీనింగ్ క్లాత్స్ అన్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక బాస్కెట్లో వేస్తూ ఉంటానని. సో ఆ బాస్కెట్లో అలా మెయింటైన్ చేస్తూ ఉంటాను. సర్టెన్ కెపాసిటీకి వచ్చినప్పుడు వాష్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇటువైపు వచ్చేసి జనరల్గా ఐరన్ బోర్డ్ పెడతాము అండ్ ప్రింటర్ అండి. బేసిక్గా నేను ఒక్కోసారి అప్ స్టేర్స్ చేస్తూ ఉంటాను ఐరన్ అండ్ డౌన్ స్టేర్స్ చేస్తూ ఉంటాను. ఇట్స్ డిపెండ్స్ ఆన్ శ్రీహాస్ అవైలబిలిటీ అనమాట. వాడు లేచి ఉంటే ఈ రూమ్ని ప్రిఫర్ చేస్తాను, లేదంటే లాఫ్ట్లో చేస్తూ ఉంటాను అనమాట ఐరన్ నేను. సో ఇది మా యూటిలిటీ రూమ్ అండి. యూటిలిటీ రూమ్కి ఆపోజిట్గా ఉన్న స్పేస్ వచ్చేసి యాక్చువల్గా కోట్ రూమ్ అంటారండి. కోట్లు, అంబ్రిల్లాలు అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి. మేమేంటంటే మాకున్న చెప్పులకి దీన్ని షూ రూమ్ కింద మెయింటైన్ చేస్తున్నాము. అండ్ నేను హౌస్లో కొన్ని పెయింటింగ్స్ చేస్తూ ఉంటాను అండ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాము. వాటికి రిలేటెడ్ పెయింట్స్, పెయింట్ బ్రషెస్ అండ్ హ్యాట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ కొన్ని క్లీనింగ్ థింగ్స్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది మా మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ల్యాండ్ అయిన స్పేస్ అండి. ఇక్కడ నుంచి ఏంటంటే నాకు 2 సైడ్స్ 2 రూమ్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి బిల్డర్ ప్లాన్ ప్రకారం అయితే ఇది ఫార్మల్ డైనింగ్ రూమ్ అండి. బట్ నేను యూజ్ చేసే స్కోప్ తక్కువ కాబట్టి దీన్ని మేము ఏం చేసామంటే ఫార్మల్ లివింగ్ రూమ్ కింద యూజ్ చేస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద టైము మేము గాడ్జెట్స్ లేకుండా, టీవీ అలా లేకుండా కిడ్స్ తోటి, ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట ఈ రూమ్ని. అండ్ జనరల్గా ఎప్పుడన్నా డిఫరెంట్ గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఈ రూమ్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. నేను చేసిన వెనిగర్ వీడియో కూడా యాక్చువల్గా ఇక్కడి నుంచే చేశానండి. అండ్ మా బర్త్డే వ్లాగ్ కూడా ఈ రూమ్లో నుంచే చేశాము. ఇక్కడికి వచ్చేసి నేను బ్లూ అండ్ ఆరెంజ్, ఎల్లో ఈ 3 కాంబినేషన్స్ని ప్రిఫర్ చేశానండి. అండ్ సోఫాస్ వచ్చేసి బ్లాక్ 1. సో మోస్ట్ ఆఫ్ ద యాక్సెసరీస్ ఈ రూమ్లో ఆ 4 కలర్స్లో ఉండే విధంగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. దీనికి ఆపోజిట్గా ఉండే రూమ్ వచ్చేసి ఆఫీస్ రూమ్ అండి. యాక్చువల్గా బిల్డర్ ప్లాన్ ప్రకారం వాటికి డోర్స్ ఉండాలన్నమాట. బట్ మేము మా బాబు ఏజ్ని దృష్టిలో పెట్టుకొని వాటికి ప్లే ఏరియా కోసం, ఫ్రీ స్పేస్ కోసం డోర్స్ తీసేయించుకున్నామండి. డోర్స్ తీసుకోలేదు. అండ్ ఇది యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఒక ప్లే రూమ్ కింద వాడుతున్నాం అనమాట. వాడికి 5 ఇయర్స్ వచ్చిన తర్వాత దీన్ని ప్రాపర్ ఆఫీస్ రూమ్ కింద సెటప్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇది మా అబ్బాయికి ప్లే రూము. అండ్ మాకు అన్ని మానిటర్ చేయడానికి జస్ట్ కొంచెం సిట్టింగ్ ప్లేస్ లాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట. టోటల్గా అయితే ఇదైతే ఫస్ట్ టైం నేను పెయింట్ చేసిన రూమ్ అండి మా హౌస్లో. నేను ఈ రూమ్తోనే పెయింట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను. అండ్ కిడ్స్ ప్లేయింగ్ థింగ్స్ మేజర్గా వాడు ప్లే చేసి కొన్ని ఉంచుకుంటాము అండ్ మిగతావన్నీ వేరే రూమ్లో స్టోర్ చేస్తూ ఉంటాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే మా అబ్బాయి అడ్డా అనమాట. అండ్ నా ఫస్ట్ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో వచ్చేసి ఈ రూమ్లోనే షూట్ చేసామండి. ఆ రోజు మా మ్యారేజ్ డే ఫోటోషూట్ తర్వాత. సో ఒక రకంగా ఈ రూము నాకు క్లోజ్ అనమాట. కలర్స్ అండ్ కోఆర్డినేషను ఇది కూడా అంతే అండి. మోస్ట్ ఆఫ్ ద యాక్సెసరీస్ వచ్చేసి వైట్, పింక్ అండ్ బ్లూ కలరు ప్రిఫర్ చేసాము. దానికి తగ్గట్టే యాక్సెసరీస్ సెట్ చేసుకున్నాం అనమాట. ఇది చాలా వర్క్ ఉంది. వన్స్ శ్రీహాస్ ప్లే రూమ్ నుంచి వేరే రూమ్కి మారిపోయినప్పుడు దాన్ని డిఫరెంట్ లుక్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ హాల్వే నుంచి మాకు ఇది 4 బెడ్రూమ్ హౌస్ అని చెప్పాను కదండి. పేరెంట్స్ కోసం అని చెప్పేసి 4th బెడ్రూము
డౌన్ స్టేర్స్ తీసుకున్నాం అనమాట. అంటే ఆ లేఅవుట్ ఆ డిజైన్ ఉన్న హౌసెస్ని కన్సిడర్ చేసాం మేము పర్చేజ్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి మా ఫార్మల్ లివింగ్కి ఉన్న ఆపోజిట్ వాల్ అండి. ఇది కూడా మా అబ్బాయికి ఒక ప్లే కార్నరు. ఇక్కడ నేను శ్రేష్ఠ మా వారు మా టాక్స్లో మేము బిజీగా ఉంటే వాడిని ఎంగేజ్ చేయడం కోసం వాడికి ఒక స్మాల్ ప్లే కార్నర్ని క్రియేట్ చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి 3.5 బాత్రూమ్స్ అని చెప్పాను కదా మా హౌస్. హాఫ్ బాత్రూమ్ వచ్చి ఏంటంటే బాత్ చేయడానికి కుదరదు, బట్ బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. సో అది వచ్చేసి పౌడర్ రూమ్ అనమాట. సో ఇదేంటంటే బాత్ కుదరదు, అందుకే దీన్ని హాఫ్ బాత్రూమ్ అంటాము. అది డౌన్ స్టేర్స్ ఉంటుందండి జనరల్గా ఎవరికైనా యాక్సెస్ చేసుకోవడం కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్ స్టేర్స్ స్టోరేజ్ అండ్ లైన్ అండ్ క్లోజెట్ అనుకోవచ్చు. బట్ నేను దీన్ని వచ్చేసి మా హస్బెండ్ టూల్స్ అనమాట. చెప్పాను కదా తను చాలా డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. అండ్ అవుట్ సైడ్ క్లీనింగ్, గార్డెనింగ్ సంబంధించిన అన్ని పనులు తన రెస్పాన్సిబిలిటీసే. సో తనకి సంబంధించిన టూల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ సమ్ ఎక్స్ట్రా టవల్స్ అండ్ నాది మిషన్ ఉంటుంది. అదర్ దాన్ దట్ ఇది మా హస్బెండ్ కబోర్డ్ అని చెప్పొచ్చు. నేను సింగిల్ గ్యారేజ్ నుంచి ఇన్బిల్ట్ గ్యారేజ్ నుంచి డోర్ ఉంటుందని చెప్పాను కదా, యాక్సెస్ డోర్. సో అది వచ్చేసి ఇదండి. జనరల్గా మేము అవుట్ సైడ్ పార్క్స్కి వెళ్ళాలన్నా పిల్లలతో వాకింగ్కి వెళ్ళాలన్నా ఈ డోర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది వచ్చేసి సింగిల్ గ్యారేజ్ నుంచి ఎంట్రన్స్ డోరు ఇంట్లోకి. 4th బెడ్రూమ్ అని చెప్పాను కదండి, వాటికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఆప్షన్ ఉందన్నమాట మాకు. సో 4th బెడ్రూమ్ వచ్చేసి ఇలా బాత్రూము అండ్ ఫుల్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. జనరల్గా పేరెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి యాక్సెస్ కోసం ఈజీనెస్ కోసం అన్నీ ఉండేలా సెటప్ చేస్తామన్నమాట. ఆ టీవీ అవన్నీ మీకు తెలిసిందే కదా, కిడ్స్ వాళ్ళ కార్టూన్స్ వాళ్ళ ఎక్స్బాక్స్ వాళ్ళు బిజీగా ఉంటారు. పేరెంట్స్కి చూడడానికి స్కోప్ ఉండడం కోసం వాళ్ళ బెడ్రూమ్లో ఇలా టీవీ సెట్ చేసామండి. అండ్ జనరల్గా అంతా ఆరెంజ్ అండ్ పింక్ అండ్ బ్లూ కోఆర్డినేషన్తో వెళ్ళాము ఈ రూము. దీనికి కూడా మేమే పెయింట్ చేసామండి. అండ్ దీనికి వచ్చేసి మాకు ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి జనరల్గా నేను మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ కింద కూడా వాడుతూ ఉంటాము. చెప్పాను కదా, డెన్లో ఏంటంటే శ్రీహాస్ వలన కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అండ్ ఈజీగా వచ్చేస్తాడు అనమాట. దానికోసం అని చెప్పేసి మేము సైలెన్స్లో వర్క్ చేసుకోవడం కోసం 4th బెడ్రూమ్ని ఇప్పుడు ప్రజెంట్ ఆఫీస్ రూమ్ కింద వాడుతున్నామండి. సో దానికి సెటప్ చేసాము. అండ్ ఇది వచ్చేసి క్లోజెట్ అనమాట. మీకు నేను బట్టల ఫోల్డింగ్ వీడియోలో ఆల్రెడీ దీన్ని షేర్ చేశానండి. ఇది వచ్చేసి 4th బెడ్రూమ్ క్లోజెట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ యాక్సెస్ చేస్తారు కాబట్టి ఈ బాత్రూమ్ని ఈ బెడ్రూమ్ని అందరికీ తగ్గ విధంగా కొన్ని ఫార్మల్స్ కొన్ని నైట్ వేర్స్ అంతా ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉంటామండి. సో హోల్ ఫ్యామిలీకి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉంటాయి. క్విక్గా ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్ళిపోయే విధంగా కావాల్సినవి అన్నీ ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాము. అండ్ మా వీడియోస్ షూట్ చేసే ట్రైపాడ్స్ కెమెరాస్ అన్నిటి కూడా ఇది 2 go ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి, ఫుల్ బాత్రూము. దాన్ని కూడా మేము పేరెంట్స్కి కన్వీనియంట్గా ఉండే విధంగా డిజైన్ చేయించుకున్నాం అనమాట. అంటే కొంచెం బిగ్ షవర్ వచ్చే విధంగా అండ్ సిట్టింగ్ పొజిషన్ ఉండే విధంగా ప్లాన్ చేయించామన్నమాట. దీన్ని ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్, ఆరెంజ్కి కాంట్రాస్ట్ ఉండే విధంగా బ్లూ షేడ్తో వెళ్ళాము. అండ్ యాక్సెసరీస్ కూడా దానికి కాంట్రాస్ట్ ఉండే విధంగా డార్క్ బ్లూ షేడ్స్ తోటి ప్లాన్ చేసుకున్నామండి. మా ఇంట్లో మోస్ట్ ఆఫ్ ద కార్నర్స్ ఎల్లో బ్లూ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మా హస్బెండ్కి పిల్లలకి అందరికీ బ్లూ ఇష్టం, నాకు బ్రైట్ కలర్స్ ఇష్టం. సో ఆ విధంగానే ప్లాన్ చేసుకుని పెయింట్ చేసుకున్నాము. అండ్ ఇది డౌన్ స్టేర్స్ ఉండడం వలన అండ్ అందరికీ కన్వీనియంట్గా ఉండడం వలన ఇది మాకు మోస్ట్ ట్రాఫిక్ ఉన్న బాత్రూమ్ అని చెప్పొచ్చు హౌస్లో. ఎస్పెషల్లీ శ్రీహాస్ కోసం అనమాట. వాడి మట్టితో ఆడే ఆటలన్నీ కూడా ఈ బాత్రూంలోనే ఆడుతూ ఉంటాడు. 4th బెడ్రూమ్ నుంచి అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి కిచెన్ అండ్ ప్యాంట్రీ ఎంట్రన్స్ అండి. సో మీరు నాది ప్యాంట్రీ వీడియో చూసే ఉంటారు కదా, సో అది ఈ రూమే అనమాట. దిస్ ఇస్ మై ప్యాంట్రీ. అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్ అండి. అటు 2 waysలో ఎంటర్ అవ్వచ్చు, అటు ఫ్యామిలీ రూమ్ నుంచి కానీ ఇటు నుంచి కానీ. సో నన్ను మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూసే ఏరియా వచ్చేసి కిచెన్ అనమాట. ఇది నాది మీరు కిచెన్ టూర్లో చూసే ఉంటారు. కంప్లీట్ కిచెన్ని షేర్ చేసుకున్నానండి. మీరు చూసుండకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఇది వచ్చేసి మాది ఎల్ షేప్ కిచెన్ అండి. సో ఫ్రిడ్జ్ వైపు ఉండేది అంతా జనరల్గా ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అండ్ వైరింగ్ ఉంటుంది. అండ్ కుకింగ్ థింగ్స్ వచ్చేసి నాది మెయిన్ కిచెన్ ఏరియాలో ఉంటుంది. మాకు గుడ్ సైజ్ ఐలాండ్ ఇచ్చారండి. సో దీన్ని జనరల్గా చాలా పర్పసెస్కి వాడుతూ ఉంటాము. 2 go ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి నూక్ ఏరియా అండి, కిచెన్కి అటాచ్ అయ్యండి డైనింగ్ ఏరియా. మేము దీన్ని ప్రైమరీ డైనింగ్ ఏరియా కింద వాడుతున్నాము.
యాక్చువల్గా 6 టేబుల్స్ ఉన్న డైనింగ్ టేబుల్ పడుతుందండి. మేము ఏంటంటే ఉండేది నలుగురమే కాబట్టి హై చైర్ వేయాలి కాబట్టి దానికి తగ్గట్టు అరేంజ్ చేసాము. ఎక్స్ట్రా 2 చైర్స్ జనరల్గా స్టోర్ రూమ్లో పెట్టేసామన్నమాట. నూక్ సైడ్ నుంచి ఉన్న ఈ రూమ్ని పూజా రూమ్ కింద వాడుతున్నామండి. బిల్డర్ ఆప్షన్ ప్రకారం అయితే ఇది అనదర్ ఆఫీస్ రూము అండ్ స్టోర్ రూమ్ అనమాట. మేము అప్గ్రేడ్ ఆప్షన్లో ఏంటంటే స్టోర్ రూమ్ కింద ఇచ్చిన వాల్ అండ్ డోర్ని రిమూవ్ చేసేసి ఈస్ట్ ఫేసింగ్ ఉన్న రూమ్ కాబట్టి అండ్ వాస్తు ప్రకారం పైన ఏం రూమ్ లేకుండా పక్కన బాత్రూమ్స్ అలా లేకుండా ఉండే విధంగా సెట్ అయింది పూజకి పెట్టుకోవడానికి. అందుకని మేము దీన్ని పూజా రూమ్ కింద వాడుతున్నామండి. అండ్ ఇక్కడ డోర్ ఉండాలి, యాక్చువల్గా పూజా రూమ్ కింద వాడుతున్నాం కాబట్టి కంప్లీట్ క్లోజ్నెస్ కోసం. బట్ నాకు మా హస్బెండ్కి ఒక డిజైన్ ఐడియా ఉందన్నమాట. దాని మీద వుడ్ వర్క్ మీద వర్క్ చేయాలండి. తను కొంచెం ఫ్రీ అయినప్పుడు అది కొంచెం టైం టేకింగ్ ప్రాజెక్ట్ అనమాట. మాకు మేమే చేసుకోవాలని చూస్తున్నాము. సో అది అరేంజ్ చేసుకోవాలండి. అండ్ లైవ్లీ ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది, ఉండాలి అంటారని చెప్పేసి జనరల్గా నేను మనీ ప్లాంట్ పెట్టాను ఈజీ మెయింటెనెన్స్ కోసం. అండ్ నేను కన్సిడర్ చేసిన దేవుడి పటాలు కూడా ఫ్యామిలీ ఇంట్రెస్ట్ని బట్టి నా సైడ్ నుంచి మా హస్బెండ్ సైడ్ నుంచి అలా కన్సిడర్ చేసి మ్యాక్సిమం సతీ సమేతంగా ఉన్న ఫొటోస్ని కన్సిడర్ చేసి పూజా రూమ్ని అరేంజ్ చేసుకున్నాం అనమాట. అండ్ జనరల్గా మనం యూజ్ చేసే పూజా ఐటమ్స్ అన్నిటినీ ఈ బాస్కెట్లోనే పెట్టేశామండి. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చిన హాల్వే నుంచి చూస్తే ఇక్కడ ఒక రూము అండ్ ఫ్యామిలీ రూమ్కి ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మాది అండర్ స్టేజ్ రూమ్ అనమాట. యాక్చువల్గా మేము ఈ హౌస్ని పర్చేజ్ చేద్దాం అనుకున్నప్పుడే మోడల్ హోమ్ చూసి శ్రేష్ఠ రిజర్వ్ చేసేసుకుంది తన హైడ్ అండ్ సీక్ ఆటలకి అండ్ ప్లే రూమ్కి. ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ మేము సూట్ కేసెస్ అండ్ కిడ్స్ ప్లే రిలేటెడ్ బాక్సెస్ అన్నీ ఉంటాయండి. అక్కడ స్టాకప్ చేసాము. అండ్ ఎక్స్క్లూసివ్ డైనింగ్ చైర్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం అనమాట. మా వాడి టు గో థింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇట్స్ మోర్ లైక్ కిడ్స్ రూమ్ అని చెప్పొచ్చు నేను. వాళ్ళ స్టఫ్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్క్లూసివ్ టాయ్స్ కానివ్వండి, లేకపోతే వన్స్ ఇన్ ఏ వైల్ వాడే శ్రేష్ఠ ఐటమ్స్ కానివ్వండి, తన ప్రాజెక్ట్స్ అలాంటి స్టఫ్ అంతా ఈ రూమ్లో పెట్టుకుంటుంది అనమాట. అండర్ స్టేజ్ రూమ్ తర్వాత మాకు ఇక్కడ అప్ స్టేజ్ వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ ఇచ్చారండి. అండ్ ఇది జనరల్గా ల్యాండింగ్ ప్లేస్ కింద వాడుతూ ఉంటాము, కొంచెం యాక్సెసరీస్ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యామిలీ రూమ్లోకి ఎంట్రన్స్ అనమాట. మాకు ఇది ఓపెన్ కిచెన్ ప్లాన్ అండి. సో కిచెన్, ఫ్యామిలీ రూము, డైనింగ్ నూకు 2 టుగెదర్గా ఉంటాయి అన్నమాట, అన్నీ ఎల్ షేప్ తోటి. సో మోస్ట్ ఆఫ్ ద టైం హోల్ ఫ్యామిలీ కనిపించే ఏరియా వచ్చేసి ఇది. నేను కిచెన్ స్టఫ్ అయినా, మా అబ్బాయి ఆడుకుంటున్నా, లేదా శ్రేష్ఠ మా వారు హోంవర్క్ అదంతా చేసుకోవడానికైనా డైనింగ్ ఏరియా వాడుతూ ఉంటారనమాట. అటెండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని మేము తనకి హెల్పింగ్కి. అండ్ వాడు ఆడుకోవడానికి అని చెప్పేసి కొంత ఫ్రీ స్పేస్ని క్రియేట్ చేస్తామండి సరౌండింగ్. వాడు బైకింగ్ తోటి, స్కూటర్ అన్నితో ఇక్కడే ఆడుతూ ఉంటాడు ఈ ఏరియాలో. ఎయిర్ వ్యూ అని చెప్పాను కదండి, మాకు బ్యాక్ యార్డ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీటిని ఓపెన్ చేసే ఉంచుతాము, బట్ శ్రీహాస్ స్లీప్ టైం అప్పుడు క్లోజ్ చేస్తూ ఉంటాం అనమాట, సన్లైట్ని స్టాప్ చేయడానికి. సో ఇక్కడ నుంచి నేను మీకు బ్యాక్ యార్డ్ ఎంట్రన్స్ చూపించబోతున్నానండి. మాకు హౌస్ నుంచి ఏంటంటే నూక్ నుంచి స్లైడింగ్ డోర్ ఇచ్చారనమాట బ్యాక్ యార్డ్ వెళ్ళడానికి. ఇది అవుట్ సైడ్ ప్యాటియో ఏరియా అండి, నూక్ నుంచి వచ్చిన స్లైడింగ్ డోర్ అనమాట. సో దీనికి ఏంటంటే జనరల్గా కావాల్సిన చిన్న చిన్న ప్లాంట్స్ అవి అరేంజ్ చేసుకోవాలి, స్ప్రింగ్ సీజన్ వస్తుంది. బట్ మోస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ అనమాట, బ్యాక్ యార్డ్ని చూసుకుంటూ అండ్ పిల్లల్ని మానిటర్ చేస్తూ మేము కూర్చోడానికి. అండ్ ఇప్పుడు అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా బాగుంటుంది వెదరు, సో చూసుకోవడానికి నీట్గా ఉండే సిట్టింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి మాది మెయిన్ బ్యాక్ యార్డ్ అండి. వెజిటబుల్ గార్డెన్ చూస్తుంటారు కదా, సో అది వచ్చేసి హౌస్కి సైడ్ అనమాట. ఇది వచ్చేసి ఇంటికి బ్యాక్ సైడు కంప్లీట్గా మేము ఆర్టిఫిషియల్ టర్ఫ్ తీసుకున్నామండి. అండ్ కుదిరినంత వరకు మ్యాక్సిమం ఇండియన్ ఫ్రూట్ వెరైటీస్ కన్సిడర్ చేసాము. వాటిని ఇంకా నీట్గా సెట్ చేయాలండి. గ్రావెల్ పోయించాము డస్ట్ రాకుండా ఉండడం కోసం, బట్ శ్రీహాస్ తోటి కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాడు ఆ గ్రావెల్ అంతా తీసుకొచ్చి మాకు ఈ టర్ఫ్ మీద పోస్తున్నాడు. అది బాగా క్లీనింగ్ యాక్టివిటీ అయిపోతుంది మాకు. బట్ ఓవరాల్ బ్యాక్ యార్డ్ లుక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫేసింగ్ ఉన్నది ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము గ్రిల్ అండ్ గ్యాస్ బర్నర్ తీసుకున్నామండి ఆప్షన్స్ కోసం. ఎప్పుడైనా సరే బయట కుక్ చేయాలన్నా కంప్లీట్ డీప్ ఫ్రై కోసం అలా. అండ్ అది వచ్చేసి గ్యాస్ బేస్డ్ బర్నర్ అండి, గ్యాస్ బేస్డ్ గ్రిల్ కూడా రెండు. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ ఏరియా తీసుకున్నామండి. అండ్ ఇది హౌస్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వెజిటబుల్ గార్డెన్ ఏరియా అండి. అది మీరు వెజిటబుల్ గార్డెన్ చూసే ఉంటారు. సో అది వచ్చేసి ఈ సైడ్ అనమాట, గార్డెన్ సైడ్ నుంచి వచ్చేది. అండ్ హౌస్కి రైట్ సైడ్ వచ్చేసి ఇంకొంత ఏరియా ఉందండి, అదొకసారి చూపిస్తాను మీకు.
సో జనరల్గా ఇక్కడ కూడా ఏంటంటే మాకు 5 feet ఏరియా వైడర్ వచ్చేసింది. అండ్ ఇది కొంచెం సిట్టింగ్ ప్లేస్ కింద వాడుతూ ఉంటాము. అండ్ పూజల కోసం వైట్ గన్నేరు చెట్టు వాడామండి. అదేంటంటే 4th bedroom విండోకి షాడో కూడా ఉంటుంది, నీట్గా ఉంటుందని అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇటువైపు చిన్న చిన్న ఫ్లవర్ చెట్లు వేసాము అండ్ కాకరపాదు పెట్టామండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డస్ట్బిన్స్ అవుట్ సైడే మెయింటైన్ చేస్తాము. ఒకటి రీసైకిల్ బిన్ అండ్ ఒకటి గార్బేజ్ బిన్ అనమాట. ఇక్కడ నుంచి బ్యాక్ యార్డ్ నుంచి వచ్చేసి ఇటువైపు తీసుకున్నామండి మేము. ఇది మాది హౌస్ బ్యాక్ సైడ్ లుక్ అండి. ఇక్కడ వచ్చేసి పూజా రూము, ఇది నూక్ అండ్ ఇది ప్యాటియో. సో ఆ పార్ట్ వరకు హౌస్ నుంచి ఎక్స్టెండెడ్ ఏరియా కింద కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది మాది బ్యాక్ యార్డ్ కంప్లీట్ వ్యూ అండి. మెయిన్ ఎంట్రన్స్ అండ్ హాల్వే నుంచి వచ్చి ల్యాండ్ అయిన ఈ పొజిషన్ వచ్చేసి మాకు స్టేర్ కేస్ ఇచ్చారండి. సో అప్ స్టేర్స్కి అనమాట. అప్ స్టేర్స్ మీద 3 bedrooms అండ్ లాఫ్ట్ ఉంటాయండి. మీకు అప్ స్టేర్స్ చూపిస్తాను రండి. మీకు క్రిస్టల్ హ్యాంగింగ్ వీడియోలో చూపించాను కదండి, మాది లాఫ్ట్ అనమాట. ఇది జనరల్గా దీన్ని హోమ్ థియేటర్ కింద కూడా వాడుతూ ఉంటారు. బట్ మేము దీన్ని గేమ్ రూమ్ అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్ టైం స్పెండ్ చేసే రూమ్ లాగా ఆర్గనైజ్ చేసుకున్నాము. మోస్ట్ ఆఫ్ ద టైము శ్రేష్ఠ యూజ్ చేస్తాను అనమాట. ఎక్స్బాక్స్ సెటప్ చేసాము. సో ఇది వచ్చేసి మాకు లాఫ్ట్ అండి. జనరల్గా మేము రిక్లైనర్స్ తీసుకున్నాము లాఫ్ట్కి, మోర్ రిలాక్సింగ్ మోడ్ అనమాట. అందుకే ఈ రూము. సో నేను మీకు చెప్పాను కదా, ఇది వచ్చేసి నాది ఫేవరెట్ కార్నర్ అనమాట. జనరల్గా లాఫ్ట్కి వచ్చాను అంటే ఈ కార్నర్లో ఎవరున్నా లేపేస్తాను, నేనే ఆక్యుపై చేస్తూ ఉంటాను. సో శ్రేష్ఠకి ఎక్స్బాక్స్ అండ్ శ్రీహాస్కి యాక్టివిటీ టేబుల్ ఈ కార్నర్ సెట్ చేసాము. మా హస్బెండ్కి కావాల్సిన వైరింగ్ ఎక్విప్మెంట్ మొత్తం ఈ సోఫాకి దగ్గరలో ఉంచుకుంటారండి. సో అందరికీ అన్ని విధాలుగా ఈ రూము పనికొచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాము. నేను ఈ రూమ్కి మీరు చాలాసార్లు చూసిన విధంగా జనరల్గా బ్రౌన్ అండ్ గోల్డ్ ఆరెంజ్ యాక్సెసరీస్ కోఆర్డినేషన్ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నానండి. సో ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చే రూమ్ ఇది. నేను ఎప్పుడైనా రిలాక్సింగ్ అంటే ఇక్కడ కూర్చున్నాను అంటే మా ఇంట్లో వాళ్ళకి అర్థమైపోతుంది. కొంత లేజీగా ఫీల్ అవుతుంది, మమ్మీ ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి వదిలేస్తూ ఉంటారు నన్ను. సో ఇది నా రిలాక్సింగ్ ఏరియా ఆర్ మోస్ట్ హ్యాపీయెస్ట్ టు గో ప్లేస్ అనమాట ఫర్ మీ. లాఫ్ట్ నుంచి డౌన్ స్టేర్స్కి మాకు వ్యూ ఇలా ఉంటుందండి. అండ్ జనరల్గా మీకు నేను కర్టన్స్ వీడియోలో కూడా చెప్పాను కదా, నార్త్ సైడ్ ఉండే హై ఎలివేషన్లో ఉన్న విండోస్ అండ్ ఈస్ట్ సైడ్ ఉన్న హై ఎలివేషన్లో ఉన్న విండో మేము కంప్లీట్గా ఓపెన్గా వదిలేసామన్నమాట. ఎక్కడ వాటిని కవర్ చేయలేదు. అంటే డైరెక్ట్ సన్లైట్ కోసం అండ్ బ్రైట్ లైట్ కోసం వాటిని అలా ఓపెన్గా ఉంచేసాము. అండ్ ఇక్కడ స్టెయిర్ కేస్ ఎక్కేటప్పుడు ల్యాండింగ్ ప్లేస్లో కూడా గ్రీనరీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్లాంట్స్ అండ్ యాక్సెసరీస్ కూడా బనానా లీవ్స్తో తీసుకున్నానండి. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు మా హౌస్ అంతా ఏరియా కనిపిస్తుంది, చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. కాకపోతే మా అబ్బాయి ఆడేటప్పుడే మాకు కొంచెం భయంగా ఉంటుంది. వాడు కాళ్ళు కిందకి వేసి కూర్చుంటాడు స్టెయిర్ రైల్స్లో నుంచి. ఇది మాది వచ్చేసి అప్ స్టేర్స్లో ఉన్న హాల్వే అండి. బెడ్రూమ్స్కి, బాత్రూమ్స్కి, కామన్ బాత్రూమ్కి అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్కి లీడ్ అయ్యేవి అనమాట. ఇక్కడ ఏంటంటే కిడ్స్ బెడ్రూమ్స్ వచ్చేసి సైడ్ బై సైడ్ వచ్చినాయి, మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చిందండి. అండ్ ఇక్కడ మాకు ఎక్స్ట్రా స్టోరేజ్ కింద లైన్ అండ్ క్లోజెట్ ఇచ్చారండి. దీంట్లో ఏంటంటే మేము అప్ స్టేర్స్ వాడే థింగ్స్, ఫిల్టర్స్ కానివ్వండి, ఏసీ ఫిల్టర్స్ కానివ్వండి, ఐరన్ చేయాల్సిన బట్టలు కానివ్వండి, స్కూల్ స్టఫ్ కానివ్వండి, అండ్ మా హస్బెండ్ ఎలక్ట్రికల్ స్టఫ్ ఏదైనా సరే, సమ్ ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ ఇలా అంతా స్టోరేజ్ ఉంచుతూ ఉంటామన్నమాట. అండ్ వైర్ బేస్డ్ వ్యాక్యూమ్ క్లీనర్స్, ఐరన్ బాక్సెస్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఇట్స్ లైక్ అనదర్ 2 స్టోర్ రూమ్ అనుకోవచ్చు అప్ స్టేర్స్లో. అండ్ ఇది వచ్చేసి శ్రీహాస్ బెడ్రూమ్ అండి. వాడికి కర్టెన్స్ వీడియోలో కూడా చూపించాను కదా, గ్రీన్ అండ్ బ్లూ థీమ్తో వెళ్ళామండి. సో నేమ్ ట్యాగ్స్ పెట్టింది శ్రేష్ఠ, ఎవరి బెడ్రూమ్కి వాళ్ళకి మేము.
వాడు వాడతాడా అంటే హాఫ్ ఆఫ్ ద టైం వాడుతూ ఉంటాడు అండ్ హాఫ్ ఆఫ్ ద టైం మా బెడ్రూమే వాడి బెడ్రూమ్ అనమాట. బట్ జనరల్గా వాడి మూడ్ని బట్టి నైట్లో సగం నైట్ ఇక్కడ పడుకుంటూ ఉంటాడనమాట. దానికోసం ఇలా సెట్ చేసాము. అండ్ వాడి హైట్కి తగ్గట్టు కొంచెం లోవర్ హైట్ బెడ్ తీసుకున్నాము మ్యాట్రసెస్ పరంగా అలా. సో ఇది వచ్చేసి కంప్లీట్ శ్రీహాస్ బెడ్రూమ్ లుక్. అండ్ మాకు ఇక్కడ ఏంటంటే క్లోజెట్ ఇచ్చారండి ఎవరి బెడ్రూమ్కి ఉన్నట్టే. సో నేను మీకు ఆల్రెడీ బట్టల ఫోల్డింగ్ వీడియోలో చెప్పాను కదా, వాడిది 80% ఆఫ్ ద స్టఫ్ కింద 4th బెడ్రూమ్లోనే మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి జనరల్గా ఒక 20 పేర్స్ మ్యాక్సిమం అంతవరకే మెయింటైన్ చేస్తూ ఉంటాను, ఇంక్లూడింగ్ వాడి ట్రెడిషనల్ క్లోత్స్ అనమాట. సో ప్రస్తుతానికైతే వాడి క్లోజెట్ కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఈ వాల్కి వచ్చేసి ఇక్కడ ఎస్ అనే లెటర్ పెట్టామండి. నేను యాక్చువల్గా ఏంటంటే శ్రీహాస్ అనే రూము రిప్రజెంట్ చేయడం కోసం. అండ్ బ్లాక్ యాక్సెసరీస్ దొరికింది కదా, వాడి బెడ్కి మ్యాచ్ అవుతుంది అండ్ అదర్ యాక్సెసరీస్ తోటి వెల్ అండ్ గో గుడ్ అని పెట్టాను. బట్ శ్రేష్ఠ ఇప్పుడు కాంపిటీషన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి కామన్ బాత్రూమ్ చూపించబోతున్నానండి. నేను యాక్చువల్గా నా బాత్రూమ్ క్లీనింగ్ రొటీన్ వీడియోలో చెప్పినట్టు ఇది యాక్చువల్లీ శ్రేష్ఠ వాడుతుంది అనమాట. ఇంకా శ్రీహాస్ అంటూ కాంపిటీషన్కి రాలేదు. సో మ్యాక్సిమం టైమ్స్ మేము దీన్ని శ్రేష్ఠ బాత్రూమ్ కిందే కన్సిడర్ చేస్తూ ఉంటాము చెప్పాలి అనుకున్నప్పుడు. ఇది మీరు చూసారు కదా నా బాత్రూమ్ వీడియోలో. సో కంప్లీట్ ఇది కూడా అంతే, బ్లూ అండ్ గ్రీన్ కోఆర్డినేషన్తో వెళ్ళాము. ఇటువైపు వచ్చేసి శ్రేష్ఠ బెడ్రూమ్ అండి. తను కూడా నేమ్ పెట్టుకుంది, ఇప్పుడు ఇది చూపించలేదంటే మళ్ళీ ఫైటింగ్ వచ్చేస్తుంది. సో ఇది శ్రేష్ఠ బెడ్రూమ్ అనమాట. అండ్ యాక్చువల్గా ఏంటంటే మా హౌస్లో వాస్తు ప్రకారం ఈ రూమ్లో ఉండే వాళ్ళకి ఈ ఇంటికి అటాచ్మెంట్ బాండింగ్ ఎక్కువ ఉంటుందంట. అది మాకు తెలియదు, ఫ్రెండ్స్ చెప్పారు, సేమ్ మోడల్ హౌస్ ఉన్న ఫ్రెండ్స్. తెలియకుండానే వాళ్ళ నాన్నగారు ఇది శ్రేష్ఠకి సెట్ చేసేసారండి. మా అబ్బాయి వచ్చేసాడు హోమ్ టూర్లో కలిసిపోయి. అండ్ తను వచ్చేసి గ్రీన్, పర్పుల్, పింక్. గర్ల్ అని పింక్ అని చూస్ చేసుకోలేదు, తనకి పర్పుల్ ఇష్టము. సో దానికి నీట్గా వెళ్ళే వెల్ కంబైన్డ్ కలర్ కోసం నేను పింక్ అండ్ మ్యాంగో సోర్ గ్రీన్ కాంబినేషన్స్ ట్రై చేశాను అనమాట. అండ్ తన యాక్సెసరీస్ వచ్చి అన్నీ తనే పర్చేస్ చేసుకోవడం కానివ్వండి, డిజైన్ చేసుకోవడం ఇవ్వడం కానివ్వండి, ఏది ఎక్కడికి వెళ్ళాలి అలా మొత్తం తన రూమ్ డెకరేషన్ మొత్తం తనే తీసేసుకుందండి. ఇవి కూడా ఏంటంటే తను చిన్నప్పుడు ఒక 3 years పాప అప్పుడు గీసిన రెయిన్బో థింగ్స్ అనమాట. వాటిని ఫ్రేమ్స్లో పెట్టాము అండ్ తనకి బోర్ కొట్టినప్పుడు మార్చుకుంటూ ఉంటుంది వాటిని. అండ్ ఇది వచ్చేసి తనది రీడింగ్ కార్నర్ అనమాట, స్టోరీ రీడింగ్ కార్నర్. మా అబ్బాయి వచ్చేసి కల్ప్రిట్, తను ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, బుక్స్ చదవనివ్వడు. అండ్ అవి వచ్చేసి తన నేమ్ని డిజైన్ చేసుకోబోతుందండి. ఇట్స్ లైక్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కైండ్ అనమాట. తను వాటిని తీయగానే క్యాన్వాసెస్ శ్రీహాస్ వచ్చేసి పెన్సిల్ మార్క్స్ పెట్టేస్తున్నాడని గోడకలా పెట్టుకుంది. సో వాటి మీద శ్రేష్ఠ నేమ్ని డిజైన్ చేసుకోబోతుందండి. సో తన బెడ్ సైడ్స్ మీద ఉన్న యాక్సెసరీస్ నేను ఒక వేలో సర్దుతూ ఉంటానండి. తను మళ్ళీ తన రూమ్లోకి ఎంటర్ అవగానే వాటిని మార్చుకొని తన వేలో తను సర్దుకుంటూ ఉంటుంది అనమాట. మా హస్బెండ్ అప్పుడప్పుడు అంటూ ఉంటారు మదర్ లక్షణాలు పోకుండా వచ్చినాయి. శ్రేష్ఠ ఆల్సో స్పెసిఫిక్ అనమాట, ఏది ఎక్కడ ఉండాలో అని మా ఇద్దరు నేర్పిస్తూ ఉంటారు. సో తన బెడ్ని తనే అరేంజ్ చేసుకుంటూ ఉంటుంది. జనరల్గా పెద్ద ప్రాబ్లం ఉండదు నాకు. శ్రేష్ఠ తన రూమ్ని కానీ తన క్లోజెట్ని కానీ చాలా బాగా చూసుకుంటుందండి. అది వచ్చేసాడు మా అబ్బాయి. జనరల్గా శ్రీహాస్ని ఎంటర్ చేయనివ్వదు అనమాట తన రూమ్లోకి, ఎందుకంటే స్టోరీ బుక్స్ అన్నీ పాడు చేస్తాడు, ప్లస్ కుషన్స్ పాడు చేస్తాడని. అక్క ఈజ్ కాలింగ్ యూ. సో శ్రీహాస్ని అయితే మ్యాక్సిమం రానివ్వదు, డోర్ లాక్ చేసేసుకుంటుంది అనమాట. ఈరోజు కింద హోంవర్క్ చేసుకుంటుంది, అందుకే వచ్చేసాడు వీడు. ఇది వచ్చేసి శ్రేష్ఠ రూమ్కి ఇచ్చిన క్లోజెట్ అండి. మీరు తన క్లోజెట్ టూర్లో చూసే ఉంటారు కదా. సో శ్రేష్ఠ బట్టలు మొత్తం ఫార్మల్స్ అండ్ ట్రెడిషనల్స్ ఎవ్రీథింగ్ మ్యాక్సిమం ఇక్కడ పెట్టుకుని ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ తను ఏమేమి దాచిపెట్టుకుందో క్లోజెట్ టూర్లో చెప్పేసిందండి. ఇదేంటంటే హాఫ్ అండ్ హాఫ్ అనమాట. అటు శ్రీహాస్ బెడ్రూమ్కి క్లోజెట్ ఇక్కడ వరకు ఇస్తే ఇక్కడ నుంచి శ్రేష్ఠకి ఇచ్చారండి. సో 2 కిడ్స్ బెడ్రూమ్కి క్లోజెట్ మిడిల్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మాది మాస్టర్ బెడ్రూమ్ అండి. యాక్చువల్గా నేను ఈ ఇంటిని కన్సిడర్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ వచ్చేసి నాకు మా వారికి ఏంటంటే మేము ఎప్పుడైనా కిడ్స్ని చూడాలి అంటే వాళ్ళు ఈజీ యాక్సెస్లో ఉండాలి అనే ఆప్షన్ అనమాట. ఇక్కడ నుంచి నుంచుంటే మాది మెయిన్ డోర్ దగ్గర అంటే బెడ్రూమ్ ఎంట్రన్స్ దగ్గర నుంచుంటే నాకు 2 కిడ్స్ కనిపిస్తారండి. సో వాళ్ళు నైట్లో డిస్టర్బ్ అయినప్పుడు అటెండ్ అవ్వడం చాలా ఈజీ. అండ్ మేము ఎప్పుడన్నా వాళ్ళని చూసుకోవాలనుకున్నప్పుడు టక్కన యాక్సెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట.
సో ఇది వచ్చేసి మాది మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ ఇప్పుడు చెప్పాలి అంటే శ్రేష్టకి హోమ్ స్కూలింగ్ కూడా అనమాట. శ్రీహాస్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడం కోసం శ్రేష్టకి మేము స్టడీ టేబుల్ అండ్ తనకి కావాల్సిన సెటప్, హోమ్ స్కూల్కి కావాల్సిన సెటప్ అంతా ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది మా వారు చేసిన డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఆఫీస్ టేబుల్. శ్రేష్టకి ఎన్ని చూపించినా కూడా నచ్చలేదన్నమాట. తనకు కావాల్సిన విడ్త్ లెంగ్త్కి తగ్గ విధంగా మా హస్బెండ్ చేశారు ఇది. సో తన టేబుల్ని ఇలా అరేంజ్ చేసుకునిందండి. యాక్చువల్గా ఈ కార్నర్ వరకు హోమ్ స్కూల్ కార్నర్ అనమాట. ఇదైతే ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ డోర్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు శ్రేష్టకి, అందుకని ఈ రూమ్ని అలా ప్లాన్ చేసి తనకి ఇచ్చామండి. సో ఇది మాది మాస్టర్ బెడ్ అండి. అండ్ శ్రీహాస్ కూడా సమ్ టైమ్స్ మాతోనే సగం నైట్ మాతోనే స్లీప్ చేస్తాడు. చెప్పాను కదా వాడికి 3 స్లీపింగ్ ఏరియాస్ అనమాట. వాడి క్రిబ్బు, మా బెడ్, వాడి బెడ్. వాడికి నచ్చిన దగ్గర నచ్చిన టైంలో స్లీప్ చేస్తూ ఉంటాడు. సో క్రిబ్ నిండా మా అబ్బాయి తన ఆర్టిస్టిక్ నేచర్ చూపించేశాడండి. పర్మనెంట్ మార్కర్స్ తోటి గీసేసాడు. వాల్ మీద గీసినప్పుడు ఒక 3-4 కోట్స్ పెయింట్ వేసుకున్నానండి. బట్ దీనికి పెయింట్ ఏ కలర్తో వెళ్ళాలి అంటే మా బెడ్ మ్యాచ్ అయ్యే విధంగా వెళ్ళాలా లేదంటే సమ్ గ్రే పెయింట్తో వెళ్ళాలా అని అలా వదిలేసాను ప్రస్తుతానికి. బట్ ఫిక్స్ చేయాల్సిన ఐటమ్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మాది మాస్టర్ బాత్రూమ్ అండి. మేమేంటంటే ఓన్లీ షవర్ ఆప్షన్తో వెళ్ళామన్నమాట. టబ్ వస్తే ఏంటంటే మాకు షవరు స్మాల్ సైజ్ వస్తుంది అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ రావట్లేదు. దానికోసం అని చెప్పేసి మేము బిగ్ షవర్ ఆప్షన్ విత్ సిట్టింగ్ అనమాట. ఇది వచ్చేసి మాకు షవర్ పక్కన టబ్ ప్లేస్లో తీసుకున్న ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అండి. దీంట్లో ఏంటంటే నేను నాకు మా వారికి నైట్ వేర్ మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది వచ్చేసి పౌడర్ రూమ్ కింద యాక్ట్ అవుతుందండి. జస్ట్ ప్రైవేట్ కమోడ్. సో ఇది ఏంటంటే మిస్టర్ అండ్ మిసెస్ రూమ్ కాబట్టి జనరల్గా ఇక్కడ సపరేట్గా డిజైన్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని మేము మన ఇండియన్ నీడ్స్కి తగ్గ విధంగా మా హస్బెండ్ కొన్ని సెటప్ చేస్తారు. ఇది వచ్చేసి మీరు నా క్లోజెట్ 2 చూసేసి ఉంటారు కదా, మాది క్లోజెట్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన క్లోజెట్ నాది మా వారిది. ట్రెడిషనల్స్ అండ్ ఫార్మల్స్ అన్నీ ఇక్కడే మెయింటైన్ చేస్తాము. సో దీని వ్యూ అండ్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను క్లోజెట్ టూర్లో షేర్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి మెయిన్ క్లోజెట్ అనమాట, బిగ్ క్లోజెట్ మా ఇంట్లో. ఇదండి కంప్లీట్గా మా హౌస్కు సంబంధించిన డీటెయిల్స్. మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్న హోమ్ టూర్. మ్యాక్సిమం నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు చూపించడానికి ట్రై చేశాను. కొన్ని కర్వ్స్ వలన, లైటింగ్స్ వలన అండ్ బయట నాయిస్ వలన అక్కడక్కడ డిస్టర్బెన్స్ వస్తూ ఉండొచ్చు. సో ఎక్స్క్యూజ్ చేయండి. నేను పంచుకున్న మా హోమ్ టూర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.